వరలక్ష్మి శరత్ కుమార్ 1985 మార్చి 5న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి నటుడు శరత్ కుమార్, తల్లి ఛాయ. ఈమెకు పూజ అనే చెల్లెలు కూడా ఉంది. వరలక్ష్మి తన స్కూలింగ్ని చెన్నైలోని సెయింట్ మైకల్ అకాడమీలో చదివింది. తన బీఎస్సీ డిగ్రీని హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో పూర్తి చేసింది. చిన్నప్పటి నుండి వరలక్ష్మికి సినిమాల్లో నటించాలనే ఆశ చాలా ఉండేది. దీంతో ఈమె యాక్టింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైన్ అయింది. ఇకపోతే తండ్రి శరత్ కుమార్ మూవీస్ని ప్రొడ్యూస్ చేయడం, అవి ఫ్లాప్ అవ్వడం, హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్స్ కారణంగా అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుడే రాధిక శరత్ కుమార్కి ఆ అప్పుల నుండి బయటకు రావడానికి సహాయం చేసింది. దీంతో అప్పటికే 2 times డివోర్స్ తీసుకున్న రాధికకి శరత్ కుమార్ మీద ప్రేమ కలిగి ఇద్దరూ కొన్ని రోజులు డేట్ చేశారు. అలా అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. అందుకుగాను శరత్ కుమార్ తన మొదటి భార్య అయిన ఛాయకి విడాకులు ఇచ్చేసి 2001లో రాధికాని పెళ్లి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి తన తండ్రి ప్రేమకు దూరమైందనే చెప్పొచ్చు. ఇక వరలక్ష్మి ముంబైలో యాక్టింగ్ పరంగా ట్రైన్ అయిన తర్వాత తనకు 18 ఏళ్లుండగా 2003లో శంకర్ యొక్క బాయ్స్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చింది. ఆ మూవీకి హీరోయిన్గా సెలెక్ట్ కూడా అయింది. కానీ ఆమె తండ్రి శరత్ కుమార్ ఆ మూవీ చేయొద్దని శంకర్ ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత 2004లో ప్రేమిస్తే మూవీలోనూ 2008లో సరోజా మూవీలోనూ ఆఫర్స్ వచ్చినా వాళ్ళ నాన్న చెప్పడం వల్లే ఆ మూవీస్ని చేయలేకపోయింది. ఆ తర్వాత 2008లో విఘ్నేష్ శివన్, ఇతను ఇప్పుడు నయనతార భర్త, ఇతని డైరెక్షన్లో వచ్చిన పోడాపోడి మూవీ చేయడానికి శరత్ కుమార్ అంగీకరించడంతో ఆ మూవీలో శింబు పక్కన హీరోయిన్గా సైన్ చేసింది. ఆ మూవీ షూటింగ్ 4 years కొనసాగింది. ఇక ఆ మూవీని లండన్లోనూ షూట్ చేయడం కూడా జరిగింది. ఫైనల్గా మూవీ 2012లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దానికి ముఖ్య కారణం ఆ మూవీలో వరలక్ష్మిని చూసి అందరూ హేళన చేశారు. మూవీలో ఈమె చాలా లావుగా ఉండి అమ్మాయికి ఉండే లక్షణాలు లేకపోవడంతో అందరూ ఈమెను ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఆమెకు విశాల్ మదగజ రాజాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ షూటింగ్ స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా మధ్యలోనే విడుదల కాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత వరలక్ష్మి కన్నడలో సుదీప్ పక్కన మాణిక్య మూవీని చేసింది. అది ప్రభాస్ తెలుగులో నటించిన మిర్చి మూవీ రీమేక్. ఆ మూవీ 2014లో రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టింది. అదే సంవత్సరం డైరెక్టర్ బాలా యొక్క తారై తప్పటై చేసినందుకు గాను ఆమె పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ కారణంగా మలయాళంలో మమ్ముట్టితో నటించే అవకాశం వచ్చింది. కానీ మలయాళంలో ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ఉండటం వల్ల ఆమెను ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పెట్టడం వల్ల ఆ మూవీని చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత విక్రమ్ వేద, నివారణ, విస్మయ్, సత్య, కట్టు అనే మూవీస్ని చేస్తూనే జయా టీవీలో ఒక షోకి హోస్ట్గా చేయసాగింది. అప్పట్లో ఈమె నటనను, ఈమె పర్సనాలిటీని చూసి ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని, నెగిటివ్ రోల్కైతే బాగా సెట్ అవుతుందని అవమానించడంతో వాళ్ళ మాటలనే పాజిటివ్గా తీసుకొని విలన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా విశాల్ యొక్క పందెం కోడి 2లోనూ సర్కార్ మూవీలోనూ నెగిటివ్ రోల్స్ని పోషించింది. ఈమె నటనను చూసిన వాళ్ళంతా వరలక్ష్మిని పొగడ్తలతో ముంచెత్తారు. అప్పటి నుండి హీరోయిన్గా యాక్ట్ చేయడం మానేసి విలన్ రోల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అలా తెలుగులో తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, క్రాక్, నాంది, పక్కా కమర్షియల్, యశోద, వీరసింహారెడ్డి అని నెగిటివ్ సపోర్టింగ్ రోల్స్తో వరలక్ష్మి ఇప్పుడు దూసుకుపోతుంది. ఈమె ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడలో 40 సినిమాల వరకు యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 3 ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్తో పాటు ఒక విజయ్ అవార్డుని అందుకుంది. ఇది వరలక్ష్మికి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్కి వస్తే 2008లో శింబుతో పోడాపోడి మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఆ మూవీ షూటింగ్ అయ్యేంత వరకు అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు డేట్ చేశారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన శింబు వరలక్ష్మితో ఉంటూనే అటు హన్సికా మోటువానితో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో వరలక్ష్మికి శింబుకి మనస్పర్ధాలు వచ్చి గొడవపడి వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఆ తర్వాత 2013లో మదగజరాజ షూటింగ్లో విశాల్తో వరలక్ష్మికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ 2014 నుండి డేట్ చేయసాగారు. ఇక వీరిద్దరిని చూసిన వారంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకున్నారు. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. కానీ 2019లో వచ్చిన ఆర్టిస్ట్ ఎలక్షన్లో శరత్ కుమార్కి పోటీగా విశాల్ నిలబడ్డాడు. ఆ పోటీలో విశాల్కి వరలక్ష్మి సపోర్ట్ చేసింది. జరిగిన ఎలక్షన్లో విశాల్ శరత్ కుమార్ని ఓడించడంతో తట్టుకోలేని శరత్ కుమార్ విశాల్తో వరలక్ష్మి పెళ్లి జరగడం అసంభవం అని చెప్పడంతో వీళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయిందని కొంతమంది చెబుతారు. కానీ నిజమేంటంటే వరలక్ష్మి ఇటు విశాల్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉంటూనే ఇంకోవైపు తమిళ్ హీరో సంతోష్ ప్రతాప్తో సాపాడా పరంపరై మూవీ షూటింగ్లో మంచి క్లోజ్నెస్ పెరిగి షూటింగ్ ప్యాకప్ అవ్వగానే ఇద్దరు ఔటింగ్ వెళ్ళడం, ఒకరి షూటింగ్ అయిపోయినా ఇంకొకరు వెయిట్ చేయడం,
అంతేకాకుండా వీకెండ్ పార్టీస్ వెకేషన్స్కి వెళ్తుండడం గమనించిన మూవీ టీం ఈ విషయాన్ని విశాల్కి చెప్పడం జరిగింది. అంతవరకు గుడ్డిగా వరలక్ష్మిని నమ్మిన విశాల్కి ఈ విషయంతో ఒక్కసారి పిడుగుపడినట్టు అయింది. దీని గురించి వరలక్ష్మిని నిలదీయగా తాము మంచి ఫ్రెండ్స్ అని, ఇది కేవలం ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ అని చెప్పడంతో వీరిద్దరి విషయం అర్థం చేసుకున్న విశాల్ వరలక్ష్మితో బ్రేకప్ చేసుకున్నాడు. అదే కోపంతో హడావిడిగా అనుష అనే నటితో 2019లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ సీరియస్గా ప్రేమించిన విశాల్ వరలక్ష్మిని మర్చిపోలేక జరిగిన ఎంగేజ్మెంట్ని పెళ్లిదాకా తీసుకుపోకుండా క్యాన్సిల్ చేశాడు. ఇంకోవైపు వరలక్ష్మి తను చేసిన తప్పుకి విశాల్కి తప్ప వేరొకరికి తన లైఫ్లో స్థానం ఇవ్వకూడదని, ఇక తను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని డిసైడ్ అయింది. అందుకే వరలక్ష్మి పలు ఇంటర్వ్యూలో నాకు లవ్ వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, అలా వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, కానీ నేను మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోనని ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్ మీద చెప్తూనే ఇంకోవైపు విశాల్ మీద ఉన్న గట్టి ప్రేమను వ్యక్తపరిచింది. ఏదేమైనా వరలక్ష్మి తన ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ఇక పర్సనల్ విషయానికి వస్తే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మర్చిపోయి అటు 45 సంవత్సరాలైనా సింగిల్గా ఉంటున్న విశాల్, ఇటు 39 వయసు అయినా తోడు లేక ఉంటున్న వరలక్ష్మి మనసు మారి త్వరలో ఒకటవ్వాలని సిఆర్ వాయిస్ తరపు నుంచి కోరుకుంటున్నాను. విశాల్ వరలక్ష్మి రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్కి విలువిచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండటానికి ఒక కారణమైనా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. ఇది ఫోక్స్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.